హలో అండి. ఈరోజు స్పెషల్ రెసిపీ రాయలసీమ ఫుడ్. రసంతో పాటు చికెన్ ఫ్రై. ఒక్కసారి చేసుకున్నారనుకోండి ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. అంత టేస్టీ అండ్ స్పైసీగా ఉంటుంది. ముందుగా పెప్పర్ 12 to 15 పీసెస్, దాంతోపాటు ఒక 1 స్పూన్ జీరా వేసుకుందాము. రెండు కలిపి సాఫ్ట్గా దంచుకుందామండి. దంచుకుంటేనే టేస్ట్ వస్తుంది మన రసంలోకి. ఇలా వీడియోలో చూపించినట్టు మొత్తం దంచుకున్నాక సాఫ్ట్గా అయ్యాక రెండు కలిసిపోవాలి పెప్పర్ అండ్ జీరా. గార్లిక్ ఒక పెద్దవి 3 తీసుకుంటున్నాను. చిన్నగా ఉంటే ఒక 7-8 గార్లిక్స్ తీసుకోండి. తీసుకొని బాగా దంచుకోండి. గార్లిక్ జీరాతో పాటు కలిపి దంచారనుకోండి పంటికి పెద్ద పెద్ద పీసెస్ గా వస్తాయి. సో మనం సాఫ్ట్ అయిన తర్వాతే పెప్పర్, జీరా, గార్లిక్ వేసుకోండి. ఇక్కడ నేను కడాయి తీసుకుంటున్నాను. కడాయి వేడైనాక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకున్నాను. కోకోనట్ ఆయిల్ ఇది. ఏ ఆయిల్ అన్నా యూస్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, దంచి పెట్టుకున్న పెప్పర్, జీరా, ఇంకా వెల్లుల్లిని వేసేసి దాంతోపాటు కరివేపాకు అండ్ టూ టమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నాను. నేను ఇక్కడ ఎండుమిర్చి చేయడం మర్చిపోయానండి. 2 ఎండుమిర్చిలు వేయండి. నేను దీని తర్వాత టమాటో వేసుకున్నాక ఇంకా గుర్తొచ్చి అప్పుడు ఒక 2 పీసెస్ వేసాను. టమాటోని సాట్ చేసుకొని ఒక 30 సెకండ్స్ సాఫ్ట్ అవ్వడానికి మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను చింతపండు ఒక నిమ్మకాయ అంత సైజ్ తీసుకొని నానబెట్టాను ఇందాకే. టమాటోస్ వీడియోలో చూపిస్తున్నట్టుగా సాఫ్ట్ అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. ఈ ధనియాల పొడి, కారం ఇంట్లో మా అత్తయ్య ఆడిచ్చి పంపించారండి. స్పైసీ ఉంటుంది. సో నేను 1/2 స్పూన్ వేసుకుంటాను. మీకు కానీ స్పైసీ ఎక్కువ నచ్చితే ఇంకొంచెం వేసుకొని పచ్చిదనం పోయేంత వరకు ఒక 1 to 2 మినిట్స్ రోస్ట్ చేసుకోండి. వన్స్ అయిపోయినాక చింతపండు నానబెట్టుకున్నది తీసుకొని ఇందులో వేసుకుందాము. నెక్స్ట్ 800 నుంచి 900 ml వాటర్ తీసుకొని చింతపండులో కలిపేసి బాయిలింగ్ కి పెట్టాను. రసం ఒక 15 మినిట్స్ బాయిల్ అవ్వాలి. పక్క స్టవ్ లో పెట్టేసి ఇక్కడ చికెన్ ఫ్రై కి కడాయి పెట్టుకొని రెడీ చేస్తున్నాను. స్టార్టింగ్ లో ఆయిల్ అవసరం లేదు. ఇక్కడ నేను పసుపు ఇంకా 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని 700 గ్రామ్స్ ఆఫ్ చికెన్ ని కలిపి పెట్టుకున్నాను. మీడియం ఫ్లేమ్ లోనే చికెన్ ని అటు ఇటు కలుపుకోండి. బాగా కలుపున కొద్దిసేపటికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ స్లోలో ఉంచుదాము. ఒక 3 మినిట్స్ కి వాటర్ బయటకు రావడం స్టార్ట్ అయిపోయింది. ఇంకొకసారి అడుగంటకుండా కలిపేసి మూత పెట్టేసుకొని మనము దీనికి కావాల్సిన ఫ్రైకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. బాయిల్ అవుతున్న రసంలో తగినంత సాల్ట్ వేసుకొని పక్కన పెట్టాను. నెక్స్ట్ కడాయి తీసుకొని ధనియాలు ఒక 5 స్లో ఫ్లేమ్ పెట్టుకోండి. 1.5 ఇంచ్ చెక్క, 5 లవంగాలు, 2 యాలకలు, 20 to 25 పెప్పర్. మన చికెన్ ఫ్రై ఫ్లేవర్ మొత్తం వచ్చేది మసాలా త్రూనే. స్లోలో రోస్ట్ చేసుకుని ఒక 2 మినిట్స్ చల్లారబెట్టుకోవాలి. పక్కన చికెన్ ఉడికించుకుంటున్నాం కదా, వాటర్ అంతా చికెన్ లోంచి బయటకు వచ్చేసింది. స్టవ్ మీడియం హైలో పెట్టుకొని మూత పెట్టకుండా చికెన్ ని మొత్తం అదే వాటర్ లో ఉడికించుకోవాలి. అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండండి అడుగంటకుండా. నెక్స్ట్ పక్కన మన రసం బాయిల్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ అయిపోయింది. అది కూడా కొత్తిమీర వేసుకొని తిప్పుకొని ఇంకో చిన్న గిన్నెలో వేసుకున్నాను. ఒక 2 మినిట్స్ బాయిల్ చేశాను. పైన నురగొస్తుంది కదా, అలా వచ్చిందంటే మన రసం రెడీ అయిపోయినట్టే. మా నానమ్మ చేస్తుందండి వడియాలు ఎంచుకొని తినిపించేది. సాయంత్రం అయితే 7 కల్లా డిన్నర్ రెడీ అయిపోయేది. ఆ డేసే వేరు కదా. మూత లేకుండా చికెన్ ఉడికిస్తే ఒక 7-8 మినిట్స్ అయిపోయింది. చికెన్ కూడా ఒక 80% ఉడికిపోయినట్టే. ఇంకో 3 to 5 మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉడికిచ్చామనుకోండి ఇంకా వాటర్ మొత్తం తగ్గిపోతుంది. అంత లోపల మనము చల్లార్చుకున్న మసాలాని గ్రైండ్ చేసి పెట్టుకుందాం. గ్రైండ్ చేసిన మసాలా ఇలా వస్తే సరిపోతుంది. మరీ సాఫ్ట్ కావాల్సిన పని లేదు. ధనియాలు ఉంటాయి కదా, నాకు చెప్తున్నాను. 20 సెకండ్స్ 3 times గా వేసుకున్నాను. సాఫ్ట్ గా ఇలా వచ్చేసింది. చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇక్కడ కనిపిస్తున్నది వాటర్ కాదండి, చికెన్ లోంచి వచ్చిన ఆయిల్ వస్తుంది అది. సో మన చికెన్ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని పక్కన ప్లేట్లో చికెన్ ని పెట్టేసుకున్నాను. చికెన్ సాఫ్ట్ గా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ సేమ్ కడాయిని యూజ్ చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఒక 2-3 వెల్లుల్లి తీసుకొని దంచి వేసుకున్నాను.
ఒక 20-30 సెకండ్స్ రోస్ట్ అయినాక పక్కన పెట్టుకున్న చికెన్ని వేసేసుకొని మొత్తం కలుపుకున్నానండి. కలిపేటప్పుడు ఆయిల్, గార్లిక్ మొత్తం కలిసేటట్టుగా మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటూ 5 మినిట్స్ వరకు చేసుకోవాలి. అప్పుడే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ మొత్తం చికెన్లోకి వెళ్తుంది. ఈ స్టెప్ అస్సలు మిస్ కాకండి. 5 మినిట్స్ చేయండి. దీని తర్వాత మనకు కావాల్సిన స్పైసెస్, కారం ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. దాని తర్వాత ఉప్పు నేను 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇంతకుముందు కలిపినప్పుడు మ్యారినేషన్ చేసినప్పుడు పసుపుతో 1 స్పూన్ వేసుకున్నాను, సాల్ట్ ఒకటి. సో 1/2 స్పూన్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది వేసుకున్నాక ఇంకొక 3-4 మినిట్స్ పచ్చికారం వాసన పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ టైం నుంచి స్టవ్ మొత్తం లోలో పెట్టుకునే చేసుకోవాలి. వన్స్ మనం కలుపుకునేసాక ఆయిల్ మొత్తం పీల్చేసుకుంటుందండి చికెన్, ఇలా కనిపిస్తున్నట్టుగా వీడియోలో. మీకు ఎక్కువ ఆయిల్ కావాలంటే ఈ స్టేజ్లో మీరు ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, మసాలా గ్రైండ్ చేసింది వేసే ముందుగా. నేను చేసేది డ్రై చికెన్ ఫ్రై కాబట్టి నేనైతే ఆయిల్ చేసుకోకుండా స్లోలోనే చేసుకుంటాను. మసాలా మొత్తం వేసుకొని 1 నిమిషం పాటుగా చికెన్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. మీకు కానీ కారం ఎక్కువ అనిపిస్తే మసాలాను తగ్గించుకోండి, లేదా కారం 2 స్పూన్స్ వేసాం కదా, 1 స్పూన్ వేసి తర్వాత 5 to 6 మినిట్స్ మూత పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ వేయించుకోండి. చికెన్ ఫ్రై అడుగంటకుండా చూసుకోవడం మర్చిపోకండి. ఇంకా లాస్ట్లో కొత్తిమీర కట్ చేసుకొని గార్నిష్ చేసుకోండి. మన డ్రై చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. స్పైసీగా మన ఇంట్లో చేసుకున్న మసాలాతో రసం ఇంకా చికెన్ ఫ్రై రెడీ. రెసిపీ ఎంత ఈజీగా, సింపుల్గా, ఫ్లేవర్ఫుల్గా ఉంది కదండి. తిరుపతి, కడప, పుత్తూరు, చిత్తూరు జిల్లా సైడ్ అంతా ఈ డిష్ని చాలా ఫ్రీక్వెంట్గా చేసుకుంటారు. నచ్చింది అనుకుంటాను. ట్రై చేసేటప్పుడు స్టెప్స్ మిస్ కాకుండా వీడియో మొత్తం చూసుకుంటూ చేసుకోండి. చేశాక ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ చెప్పడం మర్చిపోకండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త రెసిపీస్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, తప్పకుండా ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మీ పావని.